వెల్కమ్ టు కుకింగ్ స్టూడియో. ఈరోజు మనం వచ్చేసాం అనంతపూర్లో బిర్యానీ లవర్స్కి కొత్తగా వినపడుతున్న పేరు శాతవాహన. ఈ శాతవాహన రెస్టారెంట్లో అసలు బిర్యానీ టేస్ట్ సూపర్బ్ అంటున్నారు. అది ఎలా ఉందో, నిజంగా దాన్ని హెల్త్ పరంగా ఎంతవరకు దాని హెజార్డ్స్ రాకుండా వీళ్ళు జెన్యునిటీ మెయింటైన్ చేశారో, హైజీన్ ఎలా ఉందో దానిపైన ఒక మంచి రివ్యూ మీకోసం. తప్పకుండా చూడండి, మిస్ చేసుకోవద్దు. So this is a green chilli chicken and వీళ్ళ ఫేమస్ శాతవాహన ఫేమస్. అండ్ అదేవిధంగా దమ్ బిర్యానీ, ఇదే అనంతపూర్ బిర్యానీ లవర్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇది చిట్టుముత్యాల బిర్యానీ. సో చాలా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. అండ్ ఇది వీళ్ళ వెజిటేరియన్ ఫేమస్, అదేంటంటే గుత్తి వంకాయ పులావ్. సో నాన్ వెజిటేరియన్స్కి స్పెషల్స్ విన్నాం, కానీ వెజిటేరియన్ స్పెషల్స్లో ఇంత టేస్టీ ఫుడ్ ఉండదని బయట టాక్. ఒకసారి చూద్దాం ఈ ఫుడ్ ఎలా ఉంది. సో ఫస్ట్గా ఇలాంటి ఫుడ్కైనా ఇక్కడ ఇచ్చినటువంటి లెమన్ చాలా ఇంపార్టెంట్. ఏ దానికైనా ఇట్ విల్ ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ ద ఫుడ్. సో నాకైతే లెమన్తో చిల్లీ చికెన్ చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. లెట్స్ సీ. రాయలసీమ ఘాటు, గుంటూరు కారం కలిపితే ఎలా ఉంటుందో అలాగనే ఉంది. ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన రెసిపీ. సో దమ్ బిర్యానీని టేస్ట్ చేద్దాం. సో బిర్యానీ తినేకి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇచ్చిన రైతా, మిర్చి కసాలన్ అండ్ దీంతో పాటు కాస్త ఎగ్ అండ్ పీస్ ఇవన్నీ కలిపి ముద్దగా చేసి దాంట్లోకి పర్ఫెక్ట్గా ఆనియన్ని కూడా పెట్టాలి. అప్పుడే బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తాయి. సో బిర్యానీ తినే పద్ధతి కూడా ఉంటుంది, అదే ఈ పద్ధతి. టేస్ట్ చేసేద్దామా? రియలీ ఇలాంటి అజినోమోటో కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ అండ్ డాల్డా ఇలాంటివి ఏమీ యూస్ చేయలేదని ఫుడ్ చూస్తేనే తెలుస్తూ ఉంది. పెద్ద గ్రీజినెస్ కూడా లేదు. ఆయిల్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది. సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అనంతపూర్లో కొత్త వైబ్స్ వచ్చాయి ఏంటంటే శాతవాహన బిర్యానీ గురించి. సో సీరియస్గా మరి పేరుకు తగ్గట్టుగానే, మౌత్ పబ్లిసిటీకి తగ్గట్టుగానే టేస్ట్ ఉంది. అందుకే దీన్ని అందరూ కూడా ఇష్టపడ్డారు. మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి. సో నెక్స్ట్ చిట్టుముత్యాల బిర్యానీని టేస్ట్ చేద్దాం. సీరియస్లీ నేను ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఇవన్నీ వడ్డిస్తుంటే ఈ ఆకులో నాకు ఒకటి అనిపించింది, పెద్ద టేస్ట్ ఏం డిఫరెంట్ లేదని. కానీ ఇది తిన్న తర్వాత చిట్టుముత్యాల బిర్యానీ తింటే దాని కంప్లీట్ వేరియేషన్ టేస్ట్ తెలుస్తూ ఉంది. దేనికదే సింప్లీ సూపర్. అండ్ కొత్తగా బిర్యానీ ట్రై చేయాలంటే మటుకు ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. వెరీ నైస్. సో కమింగ్ టు ద వెజిటేరియన్ స్పెషల్ గుత్తి వంకాయ పులావ్. సో ఎప్పుడు వెజ్ అంటే నేను చాలా తక్కువ టేస్ట్ చేస్తాను, నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతా. లెట్స్ సీ. ఎప్పుడు నాకు ఒకటి ఉండేది, వెజిటేరియన్ హోటల్కి వచ్చి తినాలా లేదా రెస్టారెంట్కి వచ్చి వెజిటేరియన్ ఫుడ్ తినాలా అని. కానీ గుత్తుంకాయ పులావ్ తింటే మటుకు ఖచ్చితంగా తీసుకుంటారు.
అండ్ సింప్లీ రెండిటితో పోలిస్తే నాన్ వెజ్ బిర్యానీస్తో పోలిస్తే దిస్ ఇస్ వెరీ ఆసమ్ అథెంటిక్. ఖచ్చితంగా టేస్ట్ చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. వెజిటేరియన్స్కి ఇది పండగే. మన స్టూడియోలో ఈరోజు ఉన్నారు శాతవాహన రెస్టారెంట్ ఓనర్ హరీష్ గారు. వెల్కమ్ టు కుకింగ్ స్టూడియో హరీష్ గారు. థ్యాంక్ యూ. వెల్కమ్. యా, చెప్పండి మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అసలు ఈ రెసిపీస్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి? సో, నేను నా ఓన్‌గా కొన్ని స్టడీ చేసి, మా కుక్‌కి సజెషన్ చేసి, ఒక అథెంటిక్ వేలో ఫుడ్‌ని తయారు చేయమని చెప్పడం జరిగింది. అలాంటి ఫుడ్డే మీకు ఇవ్వడం జరిగింది ఈరోజు. సో, మీకే కాదు, ఎవరికైనా ఇదే టేస్ట్‌తో చాలా చక్కగా చేసి పెడతారు. వెరీ గుడ్ అండి. సో, మామూలుగా చూసుంటాం, ఎవరైనా చెప్పమంటే అక్కడ నేర్చుకున్నాం, అట్లా షెఫ్ తెచ్చినాం అంటారు. కానీ మీరు అలా కాకుండా మీరే పర్సనల్‌గా మరి టేస్ట్ చూసి ఒక కుక్‌ని ట్రైన్ చేసుకొని ఈ విధంగా పెట్టడం మీ ప్యాషనేట్ మొత్తం కనపడుతుంది. ఈ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అనంతపూర్‌కి విజిట్ చేసినప్పుడు అనంతపూర్‌లో కొత్తగా విన్న పేరేంటంటే శాతవాహన బిర్యానీ చాలా బాగుందని. సో, ఆ పేరు వినే ఇక్కడికొచ్చాను. చాలా బాగుంది. ఎంత అథెంటిక్ ఉందంటే అది టేస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. క్రిసెంట్ స్కూల్ పక్కన ఉన్నటువంటి శాతవాహన రెస్టారెంట్‌కి.